వింటి విన్నవించుము స్వామి. సేవక, నా పేరు వశిష్ఠ మహర్షి అందరు. వశిష్ఠ మహర్షి? అవును అయ్యా. ఇప్పుడు ఎచ్చటికి పోవచ్చున్నావు? నేను అయోధ్య పట్టణానికి వెళ్తున్నాను. అయోధ్యలో ఆ దశరథ మహారాజుకు 4 కుమారులు అక్కడ జన్మించి ఉన్నారు. వారికి విద్యాబుద్ధులు నేర్పించడానికి అక్కడికి వెళ్ళి ఉంటుంది. ఓహో, వాళ్ళకు విద్యాబుద్ధులు నేర్పించే గురువు? అవును. వారి యొక్క కులగురువును పోవుచున్నావా? అవును. చిత్తము స్వామి వేం చేయడు. ఆ దశరథ మహారాజుకు అయ్యా, ఆ దశరథ మహారాజుకు మీ యొక్క కులగురువు గారు వచ్చారని విన్నవించుము. సరే స్వామి, చెప్పేది. అయ్యా, ఎక్కడి నుంచో ఒక తెల్లగడ్డ పైన వచ్చిండు, బుచ్చానికి వచ్చిండు, అక్కడ కలవకాడ నిలబడ్డాడు. ఏ సేవక అయ్యా, ఏ మనుషుంటివి? ఆయన తెల్లగడ్డ పైన బుచ్చాడికి రాలేదు. మా కులగురువు వచ్చి ఉన్నాడు. మా కులగురువు కావచ్చునేమో. అయ్యా, నీవు పోయి అయ్యా నీ బల్లి పట్టుకొని పోయి వారి కాళ్ళు కడిగి లోనికి తీసుకొని రమ్ము. నేను ముందుగా కట్టిన పోయి 2 కాళ్ళు మొక్కిన, గాడిచ్చి తన్ని ఉండు. అందుకే ఏమో అనుకొని సపరేట్ వచ్చిన, పోయి చెప్తాం. అయ్యా చెప్పు సేవక. నేను చెప్తే నిన్ను ఎల్లగొట్టు అని చెప్పిండు. ఏమని చూటివి? ఎల్లగొట్టు అన్నాడు. వాళ్ళ కులగురువు వచ్చారని చెప్పావా లేదా? మరి అప్పుడు చెప్పద్దా అయ్యా? చెప్పాను కదా కులగురువు వచ్చారని. అయ్యా, మరి ఇక్కడనే నిల్లాడు. అయ్యా, గురుగులు వచ్చినాయి, గురుగులు. అదే సేవక, నేను గురువు గారు వచ్చిన చెప్పినావు కదా. లోపలికి తోలుకరా. అయ్యా, నీ పంచం మిమ్మల్ని తోలుకొని రమ్మన్నాడు, పోదాం. గురువు గారు మీకు ఇదే పదావి వందనములు కదా. ఆహా, గురువు గారు పీఠములపై కూర్చుండు మీ స్వామి. దశరథ మహారాజా, స్వామి, మీ కుమారులైన రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు విద్యను నేర్పించడానికి వచ్చి ఉంటుంది. మీ 4 కుమారులను నా వెంట పంపించో సకల విద్యలు నేర్పించగలను. ఆ విధంగా. ఆహా, గురువరేణ్యా, నీవు అనువిధంగానే నా కుమారులను రావించగలను. మీరు పీఠం పైన కూర్చుండు కదా. మీ 4 కుమారులను నా దగ్గరకు పంపించండి. మా కుమారుడైన లక్ష్మణ భరత చిత్రాగిలను ఇక్కడికి రావించము కదా. సరే స్వామి, మీరు అనువిధంగానే రావించేదాను. కుమారులారా, కుమారులారా, ఆయన మన కులగురువు వచ్చి ఉండరు. మన కులగురువు దగ్గర విద్యాబుద్ధులు నేర్చుకోవాలని ఉన్నారు స్వామి. చల్లగా వర్దిలు నాయనారా. కుమారులారా, మీకు సకల విద్యలు నేర్పించేదను, నేర్చుకోను. మామగారు బాగా లేట్ అయిపోయింది. రామ లక్ష్మణ భరత శత్రుఘ్న గురువుగారు, నేను చెప్పేటువంటి విద్యలు చక్కగా నేర్చుకొని మళ్ళీ నాకు తిరిగి అప్పగించండి. అలాగే గురువారి గారు. సరస్వతి ఓ నామ శివాయ కులసితం. 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 అ ఆ ఇ ఈ ఓ ఓ రు రు లు లు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం ఆహ క ఖ గ ఘ ఇ ఞ చ ఛ జ ఝ ఇ ని ద
ట డ డ ఆ నా త త ద ద నా ప ప బ బ మా యా రా లా వ శేష స ఆహ అల అక్షరౌతి సరస్వతి ఓం నమః శివాయ సరస్వతి ఓం నమః శివాయ కులసితం సరస్వతి ఓం నమః శివాయ కులసితం. నైలరా నేను చెప్పినటువంటి విద్యను మళ్ళీ నాకు తిరిగి అప్పచెప్పండి. గురువర్య మీరు అనేకముగా మేము ఒక్క మీకు అప్పచెప్పదాం కనుక సరస్వతి ఓం నమః శివాయ కులసితం సరస్వతి ఓం నమః శివాయ కులసితం సరస్వతి ఓం నమః శివాయ కులసితం సరస్వతి ఓం నమః శివాయ కులసితం. మీరు అనుప్రకారం మీకు అప్పగించింది కనుక నాయలరా నేను పంచాక్షరి మంత్రము నేర్పించేదను. అలాగే గురువర్య. ఓం నమో శివాయ 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 ఓం నమో శివాయ. కుమారులారా ఈ పంచాక్షరి మంత్రం మీరు పఠించి బాణం వదిలినట్టయితే మీరు ప్రపంచాన్ని జయించగలరు. అలాగే మీకు అష్టాక్షరి మంత్రం నేర్పించగలను, శ్రద్ధగా వినండి. ఓం నమో నారాయణాయ నమః 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 ఓం నమో నారాయణాయ నమః. నాయనలారా ఈ మంత్రాన్ని మీరు పఠించి బాణం వదిలినట్టయితే స్వర్గలోకం జయింతురు. నాయనలారా బాలకులారా కుమారులారా మీకు అష్టదిక్పాల యొక్క మంత్రం నేర్పించదను, వినండి. ఓం ఈశాన్యాయ నమః ఓం ఈశాన్యాయ నమః ఓం ఆగ్నేయాయ నమః ఓం ఆగ్నేయాయ నమః ఓం నైరుతాయ నమః ఓం నైరుతాయ నమః ఓం వాయువాయ నమః ఓం వాయువాయ నమః ఓం కుబేరాయ నమః ఓం కుబేరాయ నమః. నాయనలారా ఈ మంత్రాన్ని పఠించి మీరు బాణం వదిలినట్టయితే రాజాన రాజులను మీరు జయింతురు. ఈ మంత్రాన్ని చక్కగా నేర్చుకొని మీ యొక్క ఈ మంత్రాలను లోక కళ్యాణానికై మీరు ఉపయోగించగలరు. గురువయ్య మీరు అనుభవంగానే ఉపయోగించగలరు. అలాగే చేసేదాం. రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత రామణ కేశవ కృష్ణ మురారే రామణ కేశవ కృష్ణ మురారే రామణ కేశవ కృష్ణ మురారే రామణ కేశవ కృష్ణ మురారే వాసుదేవ శౌరీ రామ వాసుదేవ శౌరీ రామ వాసుదేవ శౌరీ రామ వాసుదేవ శౌరీ రామ 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 సీత రామ రామ రామ. ఇది అయోధ్యపురము చేరుడిని ఇక్కడ ఒక రే సేవక వాయ్య 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 గాజులెక్కిస్తాన్న వాయ్య వాయ్య. అయినా ఆ యొక్క ముని విశ్వామిత్రుల వారు వచ్చి ఉన్నారని దశరథ మహారాజుతో తెలుపము. అయ్యా
ఏం పేరు? విశ్వామిత్రుడు. చెప్పన్నా ఇన్న నీళ్ళాడు లేవాడు. అదే కదే పోతన్నా ఏమని చెప్పాలి? విశ్వామిత్రుల వారు వచ్చి ఉన్నారు, మీ ద్వారం అని చెప్పారు. సరే చెప్తా. ఏమనాలే? సరే ఆశయం చేస్తున్నావా? అయ్యా విశ్వామిత్రుల వారు వచ్చి ఉన్నారు, అతనికి ముక్కున 3 గంపల కోపం ఉన్నది, బాంచనేమన్నా అంటే శాపలు పెడతానంటాడు. తీసుకురా గురువు కావచ్చు. పోదాం అచ్చటికే పోదాం పదం. మన మునీశ్వరుడు అయ్యా వచ్చి ఉన్నారా? వచ్చి ఉన్నారు స్వామి. పోదాం పోదాం రమ్మ. ఆయనకు ముక్కున 3 గంపల కోపం ఉన్నది. గురువరేణ్యా మీకు ఇదే వందనములు కదా. చల్లగా వర్తిల్లు దశరథనందనా. అడ్డు మీరు వచ్చిన కారణమేమో చెప్పుమే కదా. ధన్యుడనైతిని మౌనివరా, ధన్యుడనైతిని మౌనివరా, కామక దర్శన భాగ్యములకు భాగ్యమౌటల్ ధన్యతగాచి మా యొక్క కథను హరించి సమానులకు ఇట్టి ధనులమయ్యా. నన్ను నన్నునిగా దలాంచక దయమతి జోడుమి గాది నందనా. చల్లగా వర్తిల్లు దశరథనందనా. గాదినందనా మీరు వచ్చిన కారణమేమి నాతో చెప్పుమే కదా. తెలుపవాలైనా నేను వచ్చినది కార్యార్థినై వచ్చి ఉంటిని, కానీ నేను వచ్చిన పని చెప్పాలంటే నీవు నాకు ముందు అభయం ఇచ్చినచో చెప్పేదారు దశరథ రాజా. ఎట్టి వార్తయో నేను నేను ఏది అడిగినా నేను ఇస్తాను అని అభయం ఇస్తేనే చెప్తాను. అవును తప్పకుండా ఇస్తాను. దశరథ రాజా నీ కుమారుల నా వెంట బంపు దయగల రాజా, నీ కుమారుల నా వెంట బంపు దయగల రాజా, నీ కుమారుల నా వెంట బంపు దయగల రాజా, నీ కుమారుల నా వెంట బంపు దయగల రాజా. వశముగా రాక్షసులు వసుధలో వెలసినారు, మారిష సుబావులు మాయాజ్ఞమంత పాడు చేసి, మారిష సుబావులు మాయాజ్ఞమంత పాడు చేసి, మారిపోవు సుండిరయ్య కథునుగా పాడవలయు దశరథ రాజా, నీ కుమారుల నా వెంట బంపు దయగల రాజా, నీ కుమారుల నా వెంట బంపు దయగల రాజా, నీ కుమారుల నా వెంట బంపు దయగల రాజా. దశరథ మహారాజా, నేను ఒక గంగానది తీరమున యాగం చేయుచుండగా ఆ యొక్క రాక్షసులనగా మారిష స్వభావులు నా యాగం భంగం చేయుచున్నారు. నీ యొక్క కుమారుడు నా వెంట పంపము. ఆ విధంగా. అవును. ఎతి వర వినుమా పసి బాలులను ఎతి వర పసి బాలులేవి చేయగలరు, ఎతి వర వినుమా పసి బాలులేవి చేయగలరు, ఎతి వర వినుమా పసి బాలులేవి చేయగలరు, ఎతి వర వినుమా పసి. వశముగాని రాక్షసులు వసుధలో వెలసినారు, వశముగాని రాక్షసులు వసుధలో వెలసినారు, వసతిగాని రాక్షసులు వసుధలో వెలసినారు, వశముగాని రాక్షసులు వసుధలో వెలసినారు. కాంతిని దీనాంతరవరి తరముగా తనగయ్యా, ఎతి వర వినుమా పసి బాలులేవి చేయగలరు, ఎతి వర వినుమా పసి బాలులేవి చేయగలరు, ఎతి వర వినుమా పసి బాలులేవి చేయగలరు, ఎతి వర వినుమా పసి. ఆహా మునేంద్రమా, వారు
పసి బాలుడు ఏమి నేర్వని పసి బాలుడు కదా, వారు వచ్చి ఏం చేయగలరు తండ్రి? అయినా దశరథ మహారాజా రామలక్ష్మణులు పసిబాలు ముక్కు పక్షుల చిన్నపాలలు అవును కదా, ఏమి చేస్తారు వచ్చారు కదా. బాండ్వాల నిండా రక్తము బాగుగాను వారబోసి, 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 బాండ్వాల నిండా రక్తము అగ్ని గురి పెంచినట్లు గురి పెంచుతున్నాయ్యా, అగ్ని గురి పెంచినట్లు గురి పెంచుతున్నాయ్యా, అగ్ని గురి పెంచినట్లు గురి పెంచుతున్నారయ్యా, అగ్ని గురి పెంచినట్లు గురి పెంచుతున్నారయ్యా. బాండ్వాల నిండా రక్తము బాగుగాను వారబోసి, బాండ్వాల నిండా రక్తము బాగుగాను వారబోసి, బాండ్వాల నిండా రక్తం. అయినా దశరథ మహారాజా నేను కూర్చొని తపము చేసి చూడగా ఆ యొక్క ఆకాశము నుండి ఆ రక్త మాంసములు నా మీద చల్లుకుంటూ నా యొక్క యాదము భగ్నం చేయకుండా పోతున్నారు స్వామి. ఆహా, ఆ విధంగా రా మునేంద్రమా. రామలక్ష్మణులు ఎంతో రమ్యమైన బాలకులు, రామలక్ష్మణులు ఎంతో రమ్యమైన బాలకులు, రామలక్ష్మణులు ఎంతో రమ్యమైన బాలకులు, రామలక్ష్మణులు ఎంతో రమ్యమైన బాలకులు, రామలక్ష్మణులు ఎంతో లీలా గుంచగలరు ఎటులా వేయించగలరు, ఏ లీలా గోచరలు ఎటులా జయించగలరు, లీలా గుంచగలరు ఎటులా వేయించగలరు, ఏ లీలా గోచరలు ఎటులా జయించగలరు, ఎటులా జయించగలరు, ఎటులా జయించగలరు. రామలక్ష్మణులు ఎంతో రమ్యమైన బాలకులు, రామలక్ష్మణులు ఎంతో రమ్యమైన బాలకులు, రామలక్ష్మణులు ఎంతో. మునేంద్రబా, వారు పసిబాలులు కదా, వారు ఏమి చేయగలరు తండ్రి? రామలక్ష్మణులు చిన్న బావులు వారు ఏమి చేయగలరు స్వామిని ఎట్లా పంపుదాం అంటున్నావా? అవును కదా. బాలకులనసో నీవు భయముతోను బలికెరావు, బాలకులనసో నీవు భయముతోను బలికెరావు, బాలకులనసో నీవు భయముతోను బలికెరావు, బాలకులనసో నీవు భయముతోను బలికెరావు, బాలకులనసో నీవు. కాలనుకూలముగా వారి మహిమలెవరు గానలేరు, కాలనుకూలముగా వారి మహిమలెవరు తెలియలేరు, కాలనుకూలముగా వారి మహిమలెవరు తెలియలేరు, కాలనుకూలముగా వారి మహిమలెవరు తెలియలేరు. బాలకులనసో నీవు భయముతోను పలికెరావు, బాలకులనసో నీవు భయముతోను పలికెరావు, బాలకులనసో నీవు. అయినా దశరథ మహారాజా రామలక్ష్మణులు చిన్న బాలలు ఈ వెనుబెంబడి పంపడానికి నాకు ధైర్యం వస్తలేదు, వారు ఏమి చేయగలరా? అదే విధంగా రా మునేంద్రబా, ఆ చిన్న బాలకులు ఏం చేయగలరని? చిన్న బాలుడు కాదు స్వామి, ఆ యొక్క శ్రీమన్నారాయణుడే రామయవతారం ఎత్తి నీ కడుపులో జన్మించి ఉండెను. ఆ యొక్క దశరథ రామావతారం ఎత్తి నీ యొక్క గర్భంలో జన్మించి ఉండెను. ఆయన మహిమలు ఎవరు రాలేరు, వాళ్ళకి ఎలాంటి భయం లేదు, నా వెంట పంపము నేను తీసుకుపోయాను. ఆ విధంగా అవును. ఆహా మునేంద్రమా, ఓ మునినాథ నేను రాముల పంపగలేను, ఓ మునినాథ రాముల పంపగలేను, ఓ మునినాథ నేను రాముల పంపగలేను, ఓ మునినాథ నేను రాముల పంపగలేను, ఓ మునినాథ నేను. నీకనుకూలమైతే సేనల దోలించరాలు, నీకనుకూలమైతే సేనలలో లించెదారు, నీకనుకూలం
చూడ పసిబాలుడు కదా, నీ ఎప్పటి వచ్చి వాళ్ళు ఏమి చేయగలవు తండ్రి? రామలక్ష్మణుడు పసిబాలు నీ వెంబడి వచ్చి వారు ఏమి చేయలేరు. నేను నా సైన్యం వచ్చి ఆ యొక్క యాదవును కాపాడానంటివా? అవును కదా. దశరథాన్ని